హేమా ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో. చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా, ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు జలుబు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఉంటాను హేమా. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి? ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్, మీ ఆవిడ ఊరు వెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్, ఫిగర్ మాత్రం కత్తి సార్. నడుము పైన నయనతార, నడుము కింద ఇలియానా. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళలేదా? చంపేశారండి బాబు. ఏంటే చెచ్చే, ఆమె చీప్ గా లాడ్జిలకి హోటల్కి వచ్చే టైప్ కాదండి. హోమ్లీ టైపు. హోమ్లీకి అయితేనే వస్తుంది. పెట్టండి. ఆయన అంత అందగత్తెను అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుణ్ణి. వినేసావా? టోటల్ గా వినేశా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా ఆవిడ పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయ్యా లేటు? ఏది నయనయానా? రండి, లోపలికి రండి. రా రా రా. అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. తలుపు ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. కూర్చో. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా, ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఎవడో బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాడిని కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అది కాదు సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాడిని నరికేస్తా. సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట ఏమిటి? నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనాయన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి. నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి? అలాగే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు, నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు?
ఆవిడ ఆవిడ బయటకు వచ్చిందా? ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ మీ ఆవిడ కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. ఆ, నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఇవ్వు. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విడా తాగుతారా అని అడగకుండా తాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఏయ్? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? యా. కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. వెళ్ళవే, వెళ్ళు, పుట్టింటికి వెళ్ళు. వెళ్ళిపోతాను. వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళిపోతాను. ఎల్లహ ఎన్నిసార్లు చెప్తావు? బీరువా తాళాలు ఎక్కడున్నాయి? బీరువా తాళాలా? దా, 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 దా. మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే అదే, ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే, నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి, వెళ్ళు. అయినా చీరలన్నీ సరిచేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కరెక్టే కదా? మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్. క్లారిటీ కోసం. ఓహో, ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. ఆయన ఆవిడ నగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే, అవి కూడా సర్దుకో. ఏమే ఏమే, నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే, ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్ళే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి బాబా నా ఇల్లు తక్కువ చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబు? అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడేసి ఎట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. సెల్ ఫోన్ బలేడి ఇచ్చారు. హలో, హలో హలో హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్ అడిగితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో, నేను సత్యబాబు రండి బాబు. మీరు మాట్లాడే సెల్ నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడుతున్నాం, కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్ నాకు ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పోరంబాబు బాబు నీకు సెల్ ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చం నా సెల్ లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా, సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందేటండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. ఇది చాలా
బాగా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. హై బాబోయ్ ఆ పని చేయకరే, నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తెగిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుని తింటాడండి. ఇది కాయవండి, ఆ చేప అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను, కాలేదు బేట. అలా నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए ये गीत. मसक मसक सीकटिलो मल्लतो टयनकाला మా పటేల కలుసుకో, నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే గ్యారంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్సిల్. అయ్య బాబు బాబీ గారు మీరు ఎప్పుడండి? వచ్చి చాలా సేపు అయింది, నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఏంటి నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు మౌన్ వ్రతం. నాతో మాట్లాడండి, వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. దా. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరంపోకూడదు మీకు ఎందుకండి. మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏ అని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు. అడుగుతూ పోరంపో కదా. మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను. పార్టీ పడి ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి, చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గాని ఎవరో ఫోన్ చేసింది. ఎవడో పిచ్చి ఆసుపత్రి ఇచ్చాడు, రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు? చిచి ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నావు? ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు? ఏ నేను చెప్పట్లా? రోజు చెప్పా. ఏం చెప్పుకున్నాం సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా ఏం మేము మర్చిపోతే మీరు గుర్తుచేరా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్కే రాడు, వచ్చిన బెండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేనన్నది వాణ్ణి, మీ దత్తి నెంబర్ 1ని. దత్య ఏమిటిది? టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది. వీణ్ణ మన కాలేజ్ ఛాంపియన్. ఛాంపియన్ అయితే కొమ్ములుంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది. అబ్బా ఏపీటీడీ ఎఫ్ఐఎస్సీ జిందాబాద్. ఏందది? మా యూనియన్ సార్. నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా? ఈ బెంచి మొత్తం వేరే యూనియన్ సార్.